మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పనులకు సంబంధించి సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూశాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలో అవినీతికి పాల్పడిన 3 ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెన్షన్ చేసినట్లు అడిషనల్ DRDO రంగాచారి తెలిపారు. మండలంలో 2023-24 సంవత్సరం నుంచి 5,48,71,000 పనులు చేపట్టగా 20,067 పనులు ఉన్నాయని, బద్దారం, గుట్టిముక్కల, చీలపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులలో భారీ అవినీతి జరగడంతో ఆయా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లైన ప్రవీణ్, శివయ్య, వెంకటేశంలను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో DPO శ్రీహరి, HR రాజేందర్ రెడ్డి, PC జ్యోతి, MPDO రఫీక్ నిసా తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబానికి 2 ఉపాధి కార్డులు మంజూరు చేయడమైంది సార్. కానీ వాస్తవానికి ఒక కుటుంబానికి ఒకటి మాత్రమే ఉండాలని నామ్స్ ఉన్నప్పటికీ నామ్స్ పాటించలేదని గుర్తించాం సార్. ఇంకోటి ఈ జాబ్ కార్డులో 100 రోజుల కంటే ఎక్కువ కూడా ఏం పనులు అనేది కల్పించలేదని గుర్తించాం సార్. పీలెసెంట్ వివరణ వచ్చేసి వికలాంగులు కాబట్టి న్యూ జాబ్ కార్డు ఇవ్వడం జరిగిందని చెప్పారు సార్. ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు సార్. కింది నుంచి పైకి 1 2 3 రాయాలి సార్. అలా రాయలేము. టోటల్ పనిదిన కాలమ్స్ కూడా రాయలేదు సార్. TA గారు వచ్చేసి మస్టర్లో పర్ డే వేజ్ రాసినారు, బాగుంది. టోటల్ క్యాష్ పేమెంట్ రాయడం లేదు సార్. మస్టర్లో జారీ చేసినట్టు సంతకాలు లేవు, స్టాంపులు కూడా లేవని గుర్తించడం జరిగింది సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.